ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో కూటమి పార్టీల పాలన నడుస్తుంది. ప్రతిపక్ష వైసీపీపై 3 పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ కాకినాడ జిల్లాలో మాత్రం కూటమి పార్టీలు జనసేన కలిసిపోయాయి అనే టాక్ వినిపిస్తుందా? రాష్ట్రమంతా అధికార పార్టీ ప్రతిపక్షం మధ్య ఫైట్ జరుగుతుంటే పవన్ ఇలాకాలో మాత్రం పూర్తి రివర్స్ సీన్ కనిపిస్తుందా? అసలు కాకినాడలో ఎందుకలా జరుగుతుంది? 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం ఎగుమతి అయ్యేవి. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే ఈ బియ్యం గురించి ఆరోపణలు చేసేవారు. కాకినాడ పోర్టును దొంగల పోర్టుగా మార్చేశారంటూ విమర్శించేవారు. పైగా వారిద్దరూ అప్పటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వైసీపీ అధినేత సీఎం జగన్ కు సన్నిహితంగా ఉండే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ వ్యవహారం చేస్తున్నారని ఆరోపించేవారు. తాము అధికారంలోకి వచ్చాక ద్వారంపూడి భరతం పడతామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చారు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరా మంత్రి నాదెండ్ల మనోహర్లు కాకినాడలోని రైస్ మిల్లులు, గోడౌన్లు, పోర్టులో దాడులు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి దొరికిపోయాడు అన్నారు. కానీ ఎక్కడా కూడా తనిఖీల్లోనూ అనంతరం విచారణలోనూ ఆయన పేరు లేదా ఆయన కుటుంబ సభ్యుల పేరు రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రశేఖర్ రెడ్డికి బేడీలు వేసి రోడ్డుపై నడిపిస్తానని హెచ్చరించారు. కానీ ఇప్పటి వరకు చంద్రశేఖర్ రెడ్డిని దోషిగా నిరూపించలేకపోయారని జన సైనికులే గుసగుసలాడుకుంటున్నారు. ఇక జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరైతే జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్లు, రేషన్ మొబైల్ వాహనాల డ్రైవర్లు, తెల్ల కార్డు కలిగిన వారి నుంచి బియ్యం కొనుగోలు చేశారు. ఆ తర్వాత వాటిని గోదాముల్లో దాచి మిల్లులకు పంపి సానపెట్టి సన్న బియ్యంగా మార్చారు. అనంతరం విదేశాలకు ఎగుమతులు చేశారు. అంటే మోటార్ బైక్ పై తిరిగి బియ్యం కొన్నది మొదలు ఎగుమతులు చేసే వరకు ఉన్నవారంతా కూడా ఇప్పుడు అదే వ్యాపారం చేస్తున్నారు. ఇది బహిరంగ రహస్యం. ఇప్పుడు వైసీపీ నేతలు సవాలు విసురుతున్నారు. మా వ్యాపారం మీ ఆధ్వర్యంలో చేస్తున్నారని, జిల్లాలో పీడీఎస్ బియ్యం వ్యాపారం వందల కోట్ల రూపాయల్లో జరిగిపోతోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పుడు ఇప్పుడు వ్యాపారులు వారే, దళారులు మాత్రం మారారు, ప్రజా ప్రతినిధులు మారారు, నాయకులు మారారనే చర్చను వైసీపీ నేతలు లేవనెత్తడం హాట్ టాపిక్ అవుతోంది. రెండు రోజుల క్రితం జగంపేటలో వైసీపీకి చెందిన ఓ స్థానిక ప్రజాప్రతినిధి, అతని బంధువులకు చెందిన 3 రైస్ మిల్లులు, గోడౌన్లలో పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం ఉన్నాయని ప్రచారం జరిగింది. నేరుగా పౌర సరఫరాల శాఖ మంత్రి PS కు ఇది చేరింది. ఆయన వెంటనే కాకినాడ జిల్లా పౌర సరఫరాల అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో జంగంపేట మండలంలోని ఆ 3 రైస్ మిల్లుల మీద పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులను సదరు వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధి బెదిరింపులకు గురి చేశాడు. బయటకి పొమ్మన్నాడు. అధికారులు కిమ్మనలేదు. పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నట్లు కాకినాడలోని జిల్లా అధికారులకు ఫోన్లు కూడా వెళ్లాయి. దీంతో వైసీపీ మరోసారి పట్టుబడిపోయింది. బియ్యం వ్యాపారంలో వారు దొరికిపోయారు అంటూ ప్రచారం జరిగింది. 30 మందికి పైగా అధికారులు దాడులు జరపడంతో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జంగంపేట మండలంలోని రాజులపూడి వైపు చూశారు. కానీ ఇక్కడే విచిత్రం జరిగింది. అంతా నివ్వెరపోయారు. సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో కొందరు వైసీపీ, టీడీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. మీడియాను తనిఖీల సందర్భంగా లోనికి అనుమతించని అధికారులు వారిని మాత్రం సాధారణంగా లోనికి ఆహ్వానించారు. వారితో బాతకాన్ని పెట్టుకున్నారు. మరోపక్క కొందరు టీడీపీ, జనసేనకు చెందిన కీలక నాయకుల నుంచి ఫోన్లు వచ్చాయని సమాచారం. దాంతో 5 గంటలకు పైగా సుదీర్ఘంగా తనిఖీలు జరిపిన అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన బయటకు వచ్చేశారు. దీంతో మరోసారి టీడీపీ, జనసేన, వైసీపీ కుమ్మక్కయ్యారని ప్రచారం సాగుతోంది. అయితే అధికారులు తనిఖీలు చేస్తున్నప్పుడే కాకినాడలోని పలువురు ఉన్నతాధికారులు వారితో మాట్లాడారు. 3వ నంబర్ గోడౌన్లో 150 బస్తాల పీడీఎస్ బియ్యం ఉన్నాయి. తనిఖీలలో బియ్యం నిలువలు అధికంగా ఉన్నాయి. ప్యాకింగ్ సరిగ్గా లేదు. అధికంగా ఉన్న బియ్యానికి సంబంధించి ఎలాంటి లెక్కలు లేవు. రైతుల వద్ద తీసుకున్నట్లు కూడా రికార్డులు లేవు అంటూ
దాడుల్లో పాల్గొన్న అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో భారీగా పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నామని అధికారులు లీకులు వదిలారు. కానీ వైసీపీ బియ్యం వ్యాపారానికి టీడీపీ జనసేనకు చెందిన కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు సీనియర్లు అండగా నిలిచారు. అధికారులపై రుబాబు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేవని వెల్లడించాలని ఒత్తిడి చేసినట్లు అక్కడ పనిచేస్తున్న మిల్లుల్లోని సిబ్బంది సమాచారాన్ని బయటకు పంపారు. దీంతో తనిఖీలలో ఏమీ దొరకలేదు, లైసెన్స్ రెన్యువల్ చేయించామని చెప్పి అధికారులు బయటకు వచ్చేశారని ప్రచారం సాగుతోంది. మరోవైపు 3 కీలక శాఖల కీలక అధికారులు తనిఖీలకు వెళ్లి గంటల తరబడి రికార్డులు చూసి తమ తనిఖీల్లో దొరికిన ప్రతి తప్పుపై అధికారులకు తెలియజేసి అంతా అయిపోయాక మాత్రం గప్చుప్ అంటూ బయటకు వచ్చేయడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే బియ్యం వ్యాపారంలో కూటమి బీజేపీని గెంటేసి వైసీపీని చేర్చుకున్నారని అక్కడి వారు బహిరంగంగానే గుసగుసలాడుతున్నారు. సాక్షాత్తు పౌర సరఫరాల శాఖ మంత్రి పేషి నుంచి దాడులు చేయమని ఫోన్ వచ్చింది. అధికారులు రైమని వాహనాలు వేసుకుని వెళ్లిపోయారు. నానా హడావిడి చేశారు. ఏమీ లేదని బయటకు వచ్చేశారంటే సాక్షాత్తు ఆ శాఖ మంత్రిని కూడా తప్పుదోవ పట్టించేశారు. ఇందులో జనసేన కీలక ప్రతినిధి ఉండడం వల్లే ఇలా మంత్రి పేషి కూడా సైలెంట్ అయిపోయిందని సమాచారం. అయితే కొందరు అధికారులు మాత్రం అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తే ఉత్తుత్తి తనిఖీల డొల్లతనం బయటపడుతుంది అంటున్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.